ఇదొచ్చేసి జర్మన్‌లోనే ఒక యూనివర్సిటీ అనమాట. మనోళ్ళు చాలామంది అడిగారనమాట. మనం యూనివర్సిటీలో ఎంఎస్‌సి చేయటానికి రావచ్చా? ఎలా ఉంటుంది? ఏంది? అనేది రకరకాల క్వెషన్స్ అయితే వచ్చినాయి. ఇదొచ్చేసి ఒక పెద్ద యూనివర్సిటీ. యూనివర్సిటీలు అయితే చాలా ఉంటాయి అక్కడ. అక్కడ మనం రూపాయి ఫీజ్ అయితే కట్టాల్సిన పని లేదు. ఓన్లీ మామూలుగా ఎంట్రన్స్‌లు ఉంటాయి కదా! ఎంట్రన్స్ రాసి మనమైతే యూనివర్సిటీలో సీట్ అయితే తీసుకోవచ్చు. కాలేజ్ అయితే బాగానే ఉంటాయి. కాలేజీలో ఇబ్బంది లేదు. అక్కడ కాలేజీలలో పెద్ద గొడవలు కూడా ఏముండవు. పెద్ద ఏముండవు అన్నమాట. సైలెంట్‌గా ఉంటాయి కాలేజీలు కూడా. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటాయి. అక్కడ కాలేజీ గురించి అయితే ఇబ్బంది ఏమి లేదు. కాలేజీ ఎంఎస్‌సి అయితే చేయొచ్చు. ఒకటేంటంటే అక్కడ మనకి పోయిన తర్వాత ఎమ్మటే మనకి జర్మనీలో పార్ట్ టైమ్ జాబ్ అయితే మనకి తొందరగా రాదు. ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంటుంది కాబట్టి అక్కడ అంత తొందరగా పార్ట్ టైమ్ జాబ్ అయితే రాదు. ఎందుకంటే మనకు చాలామంది మనం తిరిగిన ప్లేసెస్‌లో మన తెలుగు స్టూడెంట్స్ కూడా అక్కడక్కడ మనకు కనిపించారన్నమాట. వాళ్ళతోని మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక 3, 4 నెలలు అయింది. ఇంకా మేము సెర్చింగ్‌లో ఉన్నాం. మాకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంది. దానివల్ల కొంచెం జాబ్స్ అయితే పార్ట్ టైమ్ అయితే అంత తొందరగా రావట్లేదు. మేము వాటి కోసమే సెర్చింగ్‌లు చేస్తా ఉన్నాం అని చెప్పడం జరిగిందనమాట. అందుకనే అక్కడ ఏందంటే లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంటది. మనకి అమెరికా లాంటి దేశాలలో మనకి ఇంగ్లీష్ కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మనకి ఎక్కడో అక్కడ మనకు పోగానే పార్ట్ టైమ్ జాబ్ అయితే దొరుకుతుంది. ఇక్కడ మాత్రం మనకు పార్ట్ టైమ్ జాబ్ కొంచెం కష్టపడాలి. తర్వాత ఏందంటే అమెరికాకి, జర్మనీకి తేడా ఏందంటే, అమెరికాలో మనకి ఉద్యోగం అంటే మనం ఎంఎస్‌సి అయిపోయిన తర్వాత కూడా మనకు ఉద్యోగం వచ్చిద్దా రాదా అది గ్యారంటీ లేదు. ఒకవేళ వచ్చినా గానీ మనకు వీసా వస్తదా రాదా అన్నది గ్యారంటీ లేదు. కాకపోతే జర్మన్‌లో మనకైతే కంపల్సరీ మనకి ఎంఎస్‌సి అయిపోయేలోపు మనం కొద్దో గొప్పో కొంచెం లాంగ్వేజీ మనం నేర్చుకున్నట్టయితే అక్కడ మనకి జాబ్స్ రావటానికైతే ఈజీగా అవకాశం ఉంది. మనకి వీసాలు కూడా అక్కడ ఈజీగా వస్తాయన్నమాట. కాబట్టి అక్కడ పెద్ద ప్రాబ్లమ్ లేదు. మనం అక్కడ రూపాయి ఫీజు కట్టాల్సిన పని లేదు. ఓన్లీ రూమో, హాస్టలా అది చూసుకుంటే సరిపోద్ది. కాకపోతే కొంచెం కాస్ట్లీ. జర్మనీ అయితే చాలా కాస్ట్లీ. ఎందుకంటే మీరు ఇక్కడ మన ఫుడ్ గనుక కొనుక్కొని తినాలి కాబట్టి ఇదైతే మొత్తం కూరగాయలు అయితే కొంచెం రేట్ అయితే అమెరికా మీనైతే ఖర్చు డబల్ వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఉద్యోగాలైతే నాకు తెలిసైతే పార్ట్ టైమ్ ఉద్యోగాలకు కూడా చాలా టైం అయితే పడుతుంది. అది కూడా మీరు కొంచెం మెయింటెనెన్స్ చూసుకోవాల్సి ఉంటుంది. 5 నెలల, 6 నెలల, సంవత్సరమా మీరైతే సొంతంగా మెయింటెనెన్స్ చూసుకోవాల్సి ఉంటుంది. మీకు లాంగ్వేజ్ ఇక్కడ ఆల్రెడీ మీకు ఎంతో గొప్ప లాంగ్వేజ్ వచ్చి ఉన్నదనుకోండి, మీకు ఆల్రెడీ అక్కడ పార్ట్ టైమ్ జాబ్ కూడా మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ జర్మనీకి అదే జాబ్స్ ఉన్నాయి. కాకపోతే ఓన్లీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఒకటే ఇక్కడ మెయిన్ అందరికీ వచ్చే సమస్య అనమాట. ఇదొక్కటి మీరు చూసుకుంటే కాలేజీలు అయితే ఇబ్బంది లేదు. కాలేజీలో బ్రహ్మాండంగా ఉన్నాయి. కాలేజీలు అయితే మీరు ఎంఎస్‌సి చేయొచ్చు. కాకపోతే ఏందంటే స్టడీ ఎలా ఉందన్నది తెలవదు. ఎందుకంటే మనం దాంట్లో చదవలేదు కాబట్టి మనకు స్టడీ అయితే ఎలా ఉంటుందో తెలవదు. స్టడీ కూడా బాగానే ఉంటుంది. అంటే వాళ్ళు చెప్తారు. మనం చదువుకోవాలి. చదువుకుంటోడే చెప్తాను కదా! ఏడున్నా చదువుకుంటాడు. చదవనోడు యాడికి పోయినా చదవడు. అట్లనే చదువుకునేవాడు వాడు ఒకటి చెప్తే వీడు 4 చదువుకుంటాడు వస్తాయి. ఇబ్బంది ఏం లేదు. దానివల్ల జాబ్స్ కూడా పెద్ద జర్మనీలో అయితే ఇబ్బంది ఉండదు. ఓన్లీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ తప్ప వేరే ఇబ్బంది అయితే ఉండదనమాట. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ తర్వాత చాలామంది మనకి అడిగారనమాట ఎలా ఉంటుందని. అయితే మనం కొంచెం అబ్జర్వేషన్ చేసిన దాంట్లో మనకి నాకు అర్థమైన రీతిలో నేనైతే ఈ వీడియోలో చెప్పడం జరిగిందనమాట. నేను ఒక 10% మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. మిగతా ఇన్ఫర్మేషన్ మీరు కూడా వేరే రకంగా గ్యాదర్ చేసుకొని అయితే మీరు జర్మనీ వెళ్ళి ఎంఎస్ అయితే చేయొచ్చు. చెప్తాను కదా! ఉద్యోగాలకైతే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. యూనివర్సిటీలు బాగుంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి. యూనివర్సిటీ కాడ అక్కడ ప్రాబ్లం ఏం లేదు. బ్రహ్మాండంగా ఉండొచ్చు అనమాట. ఇబ్బందులు అయితే ఏముండవు అక్కడ. అది మీరు ఎవరైనా స్టూడెంట్స్ ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే కన్సల్టెన్సీలు ఉంటాయి. వాళ్ళ ద్వారా కూడా మీరు తెలుసుకొని ఈజీగా అయితే మీరు జర్మన్లో ఎంఎస్‌సి అయితే చేయొచ్చు. అక్కడ ఫీజు అయితే రూపాయి మనం కట్టాల్సిన పని లేదు కాలేజీకి.